రేటింగ్ 5 కి 5 ఇస్తా. ఓకే 5 కి 10 ఇవ్వమని. గ్రాఫిక్స్ ఎట్లుంది? స్టోరీ అదిరిపోయింది. డైరెక్షన్ ఎట్లుంది? అన్ని బాగున్నాయి బ్రో. ఇది బాగాలేదనేది ఏం లేదు. బాగాలేదన్న అంటే మనకు అర్థం కాలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంత ఒక్క సీన్ కూడా ఏ బలగలేదు. మరి అంటే ట్రైలర్ లో ముడ్డు మీద బుల్లెట్ దిగినట్టుంది కదా? అవన్నీ ఏంటిది స్టోరీ కదా. స్టోరీ లాగా చూస్తే మనకేమనిపించదు. నువ్వు దాన్ని కూడా తప్పదుతుంటే నీ ఇష్టం. అంటే డబుల్ మీనింగ్ డైలాగ్లు ఏమైనా ఉన్నాయా? అవి ఏం లేవు, స్ట్రేట్ ఉంటుంది అంతా. ఓకే అంటే నాకు అర్థమైంది బ్రో. నాకైతే క్లియర్ అర్థమైంది. అంటే నాకు జనరల్ ఇది అర్థం కావాలంటే రెండు బ్రో. ఒకటి మన భగవద్గీత, బైబుల్ అవన్నీ తెలియాలి. ఆ బేస్డ్ తీసుకొస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. అవి ఏమి తెలియదు అంటే మీకు ఏం అర్థం అంటే కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 1000 కోట్లు వస్తుందా? అంత అవసరమా? ఎంత అనుకుంటున్నారు మీరు? సినిమా అర్థమైతే అందరు చూస్తారు అంతే. అంటే అటర్ ఫ్లాపా? బ్లాక్ బస్టర్ బ్రో. అంటే అర్థమైతే అంటున్నారు కదా. అర్థమైతే బ్లాక్ బస్టర్, అర్థం కాకపోతే వాడు అమ్మాయి కూడా అంటే సినిమా నేను ఇంకోసారి అన్నా క్లియర్ గా చెప్పేస్తున్నా. నేను అలాంటి సినిమా ఉపేంద్ర గారితో థియేటర్ లో ఫస్ట్ టైం చూడడం నా బ్రెయిన్ నాకు అందలేదు. నేను ఇంకో షో వేయాల్సిందే. ఇది నా జెన్యూన్ రివ్యూ. సినిమా అయితే డెఫినెట్లీ ఫస్ట్ టైం ఎవరైనా సినిమా చూస్తే సినిమా అర్థం కాదు. ఉపేంద్ర మూవీస్ ఆల్రెడీ ఇప్పటి నుంచో చూస్తున్న అయితే మాత్రం సినిమా బాగా ఎక్కుతుంది. కానీ ఒకటి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవడెవరిని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేసి పెట్టేశాడు. సో మరి ఈ మూవీతో కంబ్యాక్ అనుకోవచ్చు ఉపేంద్ర గారు? మూవీతో కంబ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్లీ స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ భయ్యా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఎవరికైనా చూడొచ్చు. సాధారణ ఆడియన్స్ ఐక్యూ లెవెల్ కంటే ఎక్కువ ఉంది సినిమా. మరి అదేగా చెప్తుంది. నాకు అర్థం కాలేదు, నేను ఇంకో షో చేయాలని నేను ఒప్పుకున్నానంటే రియాలిటీ అదే కదా. నాకు అర్థం కాల అసలు ఛాన్సే లేదు. నీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవడెవడికి ఎక్కడెక్కడ దింపాలో దింపుతూనే సినిమా కన్వే చేస్తూ వెళ్ళారు. పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడా? పెట్టిన డబ్బులకు న్యాయం. నేను 200 పెట్టా అన్న, 1000 రూపాయలకు న్యాయం చేశాడు అన్న. ఓకే అంటే 5 కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తా. 5 అంటే సినిమా హైలైట్ ఏంటి అసలు? అదే అర్థం కాలే. మళ్ళీ రెండోసారి చూడాలి. గ్రాఫిక్స్ ఎట్లున్నాయి? బాగున్నాయి అన్న. ఉపేంద్ర కలిసి చూపించాడు మళ్ళీ.